డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6Eలోని రోమన్ 1లోని 7th నుంచి ఉన్న సమ్స్ అని చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వల్ ఆఫ్ 1/e⁻x-1 dx. ఇలాంటి సమ్ ఆల్రెడీ మనం చేసాము. దాని సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నామంటే e⁻x = t అని తీసుకున్నాం. ఇక్కడ కూడా e⁻x = t అని తీసుకుందాం. e⁻x = t. దెన్ e⁻xకి డెరివేటివ్ e⁻x dx = dt. దిస్ ఇంప్లైస్ e⁻x ఎంత వస్తుంది? dx బై e⁻x వస్తుంది. బట్ e⁻x అంటే ఏంటి? t. సో dt/t అనమాట. సో మొత్తాన్ని టీలో కన్వర్ట్ చేసేద్దాం. ఇంటర్వల్ ఆఫ్ 1/e⁻x-1 dx = ఇంటర్వల్ ఆఫ్ 1/e⁻x-1 అంటే e⁻x అంటే t అనుకున్నాం కాబట్టి t-1 ఇంటూ dx అంటే ఏంటి? dt/t అంటే ఇంటర్వల్ ఆఫ్ dt/t-1 ఇంటూ t అని వచ్చింది. t-1 ఇంటూ t. సో దీన్ని ఎలా రాస్తుంటే సింపుల్గా చెక్ చేసుకోండి. 1/t-1 మైనస్ 1/t dt. ఇదన్నా ఒకటే. dt ఇలా రాద్దాం. 1/t-1 ఇంటూ t ఇంటూ dt అని తీసుకుందాము. అలా చేద్దాం. చూడండి, ఇక్కడ t వస్తుంది, ఇక్కడ -t+1 వస్తుంది. tt క్యాన్సిల్ అయిపోతుంది. 1/t-1 ఇంటూ t అని వస్తుంది. ఓకేనా? దీనికి ఇంటిగ్రేషన్ చెప్పండి. ఇప్పుడు స్ప్లిట్ చేసేద్దాం. ఇంటర్వల్ ఆఫ్ 1/t-1 dt మైనస్ ఇంటర్వల్ ఆఫ్ 1/t dt ఈక్వల్స్ టు దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? log mod t-1 మైనస్ log mod t ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు log mod t అంటే ఏంటి? e⁻x-1 మైనస్ log mod e⁻x ప్లస్ c. అంటే log mod e⁻x-1 మైనస్ ఈ x ముందుకు వస్తే ఏమవుతుంది? x ఇంటూ log e అంటే 1 ప్లస్ c అనమాట. ఓకే, సో దీన్ని ఇలా రాసుకొని బై పార్షియల్ ఫ్రాక్షన్స్ అని రాసుకోవచ్చు కావాల్సిన బ్రాకెట్లో. మనం డైరెక్ట్ వేస్తాం కదా మనం. సో బై పార్షియల్ ఫ్రాక్షన్స్ అని రాసుకోవచ్చు. మామూలుగా ఎలా చేస్తుంది? a/t-1 ప్లస్ b/t అనుకొని చేయాలి కదా. ఓకే, అలా చేయకుండా డైరెక్ట్ తెలిస్తే ఇలా రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫంక్షన్ తీసుకుంటే 1/1 - x ఇంటూ 4 + x². సో దీన్ని ఎలా రాస్తాము? a/1 - x ప్లస్, చూడండి దీనికి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ 4 + x² అని తీసుకొని దీనికి లీనియర్ పాలినామియల్ ముందు రాయాలి. అంటే ఏంటి? bx + c ముందంటే న్యూమరేటర్లో అని. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1 - x ఇంటూ 4 + x². ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? a ఇంటూ 4 + x² ప్లస్ 1 - x ఇంటూ bx + c. సో దిస్ ఇంప్లైస్ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేసి అంటే 4a ప్లస్ ax² ప్లస్ 1 చేత మల్టిప్లై చేస్తే bx + c వస్తుంది. నెక్స్ట్ -x ఇంటూ bx మైనస్ bx² మైనస్ cx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² టర్మ్స్ పక్కన రాయండి. అంటే a - b ఇంటూ x² ప్లస్ x టర్మ్స్ ఇది b ఉంది, c ఉంది. అంటే b - c ఇంటూ x ప్లస్ 4a ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో కంపేర్ లైక్ టర్మ్స్, కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ అని అర్థం. కోఎఫిషియంట్ ఆఫ్ లైక్ టర్మ్స్. చూడండి, x² కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? a - b. మరి రైట్ సైడ్ ఎంత ఉంది? 0. x² టర్మ్ లేదు అంటే 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? b - c. ఇక్కడ లేదు అంటే 0. అంటే b - c ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి 4a + c ఈక్వల్స్ ఎంత ఉంది? 1. ఓకే, ఇప్పుడు చూడండి ఈక్వేషన్ నెంబర్ 1, ఇది 2, ఇది 3. సో 1ని 2ని రెండింటిని యాడ్ చేస్తే b క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది? a - c ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇక్కడే ఉంది 4a + c ఈక్వల్స్ టు 1 ఉంది. ఈ రెండింటి నుంచి రెండింటిని యాడ్ చేస్తే c క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, a 4a అంటే వస్తుంది 5a ఈక్వల్స్ టు
ఎంత ఇక్కడ 1. దిస్ ఇంప్లైస్ ఏ ఎంత వస్తుంది మనకి 1/5. ఏ ఎంత 1/5. నెక్స్ట్ ఏ వాల్యూ ఇందులో వేసేయండి. నౌ ఏ మైనస్ సి ఈక్వల్స్ టు 0 ఇంప్లైస్ ఏ అంటే ఎంత 1/5 కదా, అంటే 1/5 మైనస్ సి ఈక్వల్స్ టు 0 అంటే సి ఈక్వల్స్ టు 1/5. సి కూడా 1/5 వచ్చింది. నెక్స్ట్ బి సంగతి చూద్దాం. మళ్ళీ ఏ మైనస్ బి ఈక్వల్ 0 చూడండి. ఏ మైనస్ బి ఈక్వల్ 0, బి మైనస్ ఈక్వల్ 0 అంటే అన్నీ ఈక్వల్ కదా. ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ సి అని అర్థం. సో ఆటోమేటిక్గా బి కూడా 0 అయిపోతుంది. అంటే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 0 ఎంప్లాయిస్ బి ఈక్వల్స్ టు ఏ. ఏ అంటే 1/5. సో ఆల్ ఆర్ ఈక్వల్. ఏ 1/5, బి 1/5, సి 1/5. ఓకేనా. దేర్ ఫోర్ ఇదేమవుతుంది 1/1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/5/1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/5 బై 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ చూద్దాం. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఫంక్షన్ నేను రాయట్లేదు, మీరు రాసుకున్నది ఈక్వల్స్ టు 1/5 ముందు తీసుకొచ్చేస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇది 1/5 ఇక్కడ కూడా ముందు తీసుకొచ్చేయండి. 1/5 ముందు తీసుకొచ్చేస్తే ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ 1/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా. సో దిస్ ఈక్వల్స్ టు 1/5 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఫామ్లో ఉంది కదా. సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది లాగ్ మోడ్ 1 మైనస్ ఎక్స్, మళ్ళీ 1 మైనస్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -1 ఉంది అంటే దాంతో డివైడ్ చేయాలి కదా, అంటే బై -1 ప్లస్ 1/5 ఇంటూ దీన్ని విడగొట్టేయండి x/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ ఇంటర్లో 1/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, కంటిన్యూ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది ఇక్కడ -1/5 అంటే -1/5 -1/5 లాగ్ మోడ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ జాగ్రత్త చూడండి 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత 2x కదా. సో పైన కింద 2 చేత మల్టిప్లై చేద్దాం. అంటే ఎంత వస్తుంది అప్పుడు అది 1/5 ఇంటూ 2 అంటే 10 ఇంటర్లో 2x/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 1/5 ఇంటూ ఇంటర్లో 1/2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1/5 లాగ్ మోడ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/10 ఇంటూ చూడండి ఇంటర్లో ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒక ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ పైన ఉంది. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఇంటర్లో ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా రాస్తే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/5 ఇంటూ చూడండి ఇది 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఇంటర్లో ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఏంటి 1/a ఏంటి tan ఇన్వర్స్ x/a అంతే కదా. అంటే 1/a అంటే ఎంత ఇక్కడ 2 tan ఇన్వర్స్ x అంటే ఎంత ఇక్కడ x/2 ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1/5 log mod 1 minus x plus 1/10 log mod 4 plus x square plus 1/5 into 1/2 అంటే 1/10 tan inverse x/2 ప్లస్ సి అనమాట. ఇది దీని యొక్క ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 3/x³ ప్లస్ x² మైనస్ 2x. సో డినామినేటర్ ఉన్నది ముందు ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకే, ఫ్యాక్టర్స్గా రాయగలగాలి. సో ముందు ఇచ్చింది తీసుకుని ఫంక్షన్ 2x ప్లస్ 3/x³ ప్లస్ x² మైనస్ 2x. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 చూడండి అన్నిట్లో x కామన్కి వస్తుంది కదా, వస్తుందా కదా, వస్తుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది ఇప్పుడు x² ప్లస్ x మైనస్ 2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3/x ఇంటూ మళ్ళీ దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 వస్తుంది సార్, చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 3 ఫ్యాక్టర్లు ఉన్నాయి కదా, 3 లీనియర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఎలా రాస్తాం మనం a/x ప్లస్
బి బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 2. సో మామూలుగా ఏం చేయాలి, మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కట్టాలి. సో దీనికి ఒక షార్ట్ కట్ ఉంది డైరెక్ట్గా వేయడానికి. ఎలా అంటే, సో బై ఎక్స్ అని రాసుకుంటాము, బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 అని రాస్తాము. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏ కదా కావాలి. ఏ అంటే ఏ కింద ఏముంది, ఎక్స్ కదా, అంటే ఎక్స్ మైనస్ 0 కదా ఉంది ఇక్కడ. సో ఎక్స్ ప్లేస్లో ఈ 0 వేస్తాం, ఈ ఎక్స్ కాకుండా. అంటే ఫంక్షన్ ఏంటి ఇక్కడ సార్ రాద్దాం, 2x ప్లస్ 3 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ కరస్పాండెంట్గా నాకు కాన్స్టెంట్ కావాలి కాబట్టి ఇది క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎంత వేయాలి, ఇప్పుడు 0 వేయాలి. 0 వస్తే ఎంత వస్తుంది చూడండి, 2 ఇంటూ 0 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది, అంటే 3 బై 0 మైనస్ 1 అంటే మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 2 అంటే 2. అంటే ఏ ఎంత వస్తుందంటే మైనస్ 3/2 అనమాట. ఏంటి, మైనస్ 3/2 అని రాయాలి. నెక్స్ట్ నాకు ఇప్పుడు బి కావాలి. బి ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక ఎక్స్ కదా ఉంది, ఇది అయిపోయింది. ఇప్పుడు బి కావాలంటే బి కరస్పాండింగ్ ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, 1 తీసుకోవాలి. బి రావాలంటే 1 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, అంటే దీన్ని క్లోజ్ చేసేయాలి. అప్పుడు ఎక్స్ ప్లస్ 1 తీసుకుంటే ఏమవుతుంది, 2 ప్లస్ 3 5, 5 బై 1 తీసుకుంటే 1 ఇంటూ 1 ప్లస్ 2 అంటే 3, అంటే 5/3. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 5/3 అనమాట. నెక్స్ట్ ఈ సి వాల్యూ కావాలనుకుంటే ఏం చేస్తాం అంటే ఎక్స్ ప్లస్లో -2 వేయండి. ఇప్పుడు -2 వేస్తే ఎంత వస్తుంది, 2 ఇంటూ -2 -4 ప్లస్ 3 బై -2 వేస్తే మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలి కదా, -2 ఇంటూ ఎంత, -2 -1 అంటే -3. సో -4 ప్లస్ 3 అంటే -1 బై -2 ఇంటూ -3 అంటే +6. అంటే సి వాల్యూ ఎంత వచ్చింది, -1/6 అనమాట. సో ఈ విధంగా మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. రాసి ఇక్కడ బై పార్షియల్ ఫ్రాక్షన్స్ అని రాసుకోండి. ఇదే మనకి 2a అనుకోండి, ఫైండ్ అవుట్ చేసి చూపించాలి. ఇక్కడ 2b కాబట్టి అది కూడా ఇంటిగ్రేషన్ కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 3 బై x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x dx ఈక్వల్స్ టు, ఇంటిగ్రేషన్ ఇప్పుడు స్ప్లిట్ చేసేద్దాం, లేకపోతే సార్ మొత్తం రాద్దాం ఉండండి. -3/2 ఇంటూ 1/x ప్లస్ 5/3 ఇంటూ 1/x మైనస్ 1 మైనస్ 1/6 ఇంటూ 1/x ప్లస్ 2 dx కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -3/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. నెక్స్ట్ 5/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ 1 dx మైనస్ 1/6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 2 dx ఈక్వల్స్ టు -3/2 ఇంటూ 1/x ఇంటిగ్రేషన్ ఏంటి, log mod x ప్లస్ 5/3 ఇంటూ 1/x మైనస్ 1 ఇంటిగ్రేషన్ ఏంటి, log mod x మైనస్ 1 మైనస్ 1/6 ఇంటూ 1/x ప్లస్ 2 ఇంటిగ్రేషన్ ఏంటి, log mod x ప్లస్ 2 ప్లస్ సి అనమాట. ఇది దీని యొక్క ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రోమన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1/6x² మైనస్ 5x ప్లస్ 1. సో ముందు దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 1/6x² మైనస్ 5x ప్లస్ 1. సో లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు ఫ్యాక్టరైజ్ చేయడం అనేది. ఇది ఎంత వస్తుందంటే 3x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 1. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాం చెప్పండి, a/3x మైనస్ 1 ప్లస్ b/2x మైనస్ 1 ఇలా రాద్దాం. ఇప్పుడు ఏబి వాల్యూస్ ఇందాక షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. చూడండి, ఏ కదా కావాలి అంటే ఇక్కడ ఎంత ఉంది, 1/3x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 1 కదా ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే చూడండి, దీన్ని 0 చేయాలి, డినామినేటర్ ఉంది అంటే 3x మైనస్ 1 ఇది కూడా 0 చేస్తే అప్పుడు x ఎంత వస్తుంది, x ఈక్వల్స్ ఎంత వస్తుంది, 1/3 వస్తుంది. సో x ప్లేస్లో 1/3 వేయండి, దీన్ని వదిలేయాలి. ఇప్పుడు x ప్లేస్లో 1/3 తీసుకుని ఎంత వస్తుంది, ఏ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, a ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/3 మైనస్ 1 అంటే ఎంత, ఇది 2/3 మైనస్ 1 అంటే 2/3 మైనస్ 1 అంటే -1/3 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది. సో ఏ ఈక్వల్స్ ఎంత, -3/3x మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ నాకు బి కావాలి.
బీ కావాలంటే ఏం చేయాలి? బీ కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 2x - 1 = 1 కదా, 0 కదా, అంటే ఎక్స్ ఎంత వస్తుంది అప్పుడు 1/2 వస్తుంది. సో x = 1/2ని దీన్ని వదిలేసి ఇందులో వేయాలి. వేస్తే ఎంత వస్తుంది చెప్పండి? b = 1/2x - 1 వదిలేయండి. సో 3 × 1/2 - 1 అంటే 3/2 - 1 అంటే 1/2. సో 1/1/2. సో 2 పైకి వెళ్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 1/2 పైకి వెళ్తే 2 అవుతుంది. సో బి వాల్యూ ఎంత? 2 వచ్చింది. అంటే 2/2x - 1. ఓకే, సో బై పార్షియల్ ఫ్రాక్షన్స్ అని రాసుకుందాం. సో therefore integral of 1/6x² - 5x + 1 dx = integral of, స్ప్లిట్ చేసేస్తాను నేను, -3/3x - 1 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2/2x - 1 dx. సో -3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? log mod 3x - 1 బై 3x - 1కి డెరివేటివ్ 3. ఓకే, ప్లస్ 2 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ 1/x ఇంటిగ్రేషన్ log mod 2x - 1 బై 2x - 1కి డెరివేటివ్ 2/2 ప్లస్ c. 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అంటే ఎంత వస్తుంది? -log 3x - 1 ప్లస్ log 2x - 1 ప్లస్ c. సో రెండిట్లో చూడండి, ఇది log a - log b ఉంది కదా, సో ఏమవుతుంది? log a/b అంటే log మాడ్యులస్ ఆఫ్ 2x - 1 బై 3x - 1 ప్లస్ c అనమాట. ఇది దీని యొక్క ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 1/x × x + 1 × x + 2 ఉంది ఫంక్షన్. సో ఇవి కూడా ఏంటి? డిస్టింక్ట్ లీనియర్ ఫ్యాక్టర్స్. అందువల్ల ఏం చేస్తుంది? నేను ఎలా రాస్తారు? ఫస్ట్ది ఏంటి? x ప్లస్ b బై సెకండ్ వన్ x + 1 ప్లస్ c బై x + 2 ఈక్వల్స్ టు, మళ్ళీ నాకు ఏ వాల్యూ కావాలి? ఇదే కానీ 2aలో అయితే మాత్రం కంపల్సరీగా ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఎగ్జామ్లో కానీ అడిగితే మళ్ళీ ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినట్టు చూపించండి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ అంటే ఏ కరస్పాండింగ్ వచ్చిన ఎక్స్ ఒక వాల్యూ ఎంత వస్తుంది చూడండి. అంటే డినామినేటర్ దీన్ని ఈక్వల్ 0 చేయాలి. అంటే x - అంటే x = 0 తీసుకుంటాం. x = 0 తీసుకోండి ఇందులో. అంటే 1/x × x + 1 × x + 2 కదా. సో x + 0 తీసుకోవాలి, x కాకుండా. ఇప్పుడు ఏమవుతుంది? 1/0 + 1 0 + 2 అంటే 2. అంటే ఏ ఎంత వచ్చింది? 1/1 × 2 అంటే 1/2 అనమాట. సో 1/2/x ప్లస్ నెక్స్ట్ నాకు b కావాలి. b కరస్పాండింగ్ వచ్చిన ఫంక్షన్ x + 1, దీన్ని 0 చేయండి. అంటే x + 1 = 0 అయితే x ఎంత వస్తుంది అప్పుడు మనకి? -1. సో x = -1 ఎందులో వేయాలి? దీన్ని వదిలేసి మిగతా దాంట్లో వేయాలి. అప్పుడు b ఎంత వస్తుంది? 1/x + -1 వేయండి. -1 ఇంటూ దీన్ని వదిలేసాం కదా, -1 + 2. -1 + 2 అంటే +1. అంటే b వాల్యూ ఎంత వచ్చింది? -1. సో -1/x + 1 ప్లస్ c కరస్పాండెంట్ x + 2 ఉంది. అంటే x = -2 వేయాలి. x = -2 ఇందులో వేయండి, తీసేయండి. -2 వేస్తే 1/ ఎంత వస్తుంది? -2 ఇంటూ -2 + 1 అంటే -1 అంటే ఎంత వస్తుంది? 1/2. సో c వాల్యూ ఎంత వచ్చిందంటే 1/2/x + 2 బై పార్షియల్ ఫ్రాక్షన్స్. Therefore integral of 1/x × x + 1 × x + 2 equals to integral of 1/2/x plus -1/x + 1 plus 1/2/x + 2 dx. This is equals to 1/2 into integral of 1/x dx minus integral of 1/x + 1 dx plus 1/2 into integral of 1/x + 2 dx. This is equals to 1/2 into 1/x integration తెలుసు కదా, log mod x minus 1/x + 1కి log mod x + 1 నెక్స్ట్ 1/2 into దీనికి ఇంటిగ్రేషన్ log mod x + 2 ప్లస్ c అనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ సమ్.
3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇవన్నీ కూడా ఏంటి మళ్ళీ లీనియర్ ఫ్యాక్టర్స్ కదా. సో దీన్ని ఎలా రాస్తాము, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 3. ఓకే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే మళ్ళీ ఏం తీసుకోవాలి ఇందులోని 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3లో ఏ కాబట్టి ఏ కరస్పాండెంట్గా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 1 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీన్ని క్లోజ్ చేసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, ఏ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 3 మైనస్ 2 అంటే 1 బై 1 వేస్తే 1 ప్లస్ 2 3 ఇంటూ 1 మైనస్ 3 అంటే మైనస్ 2 అంటే ఎంత వచ్చింది మైనస్ 1/6. సో ఏ వాల్యూ ఎంత అంటే మైనస్ 1/6 బై ఎక్స్ మైనస్ 1. ఓకే, నెక్స్ట్ నాకు బి వాల్యూ కావాలి. సో బి వాల్యూ కావడానికి మళ్ళీ ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకోవాలి చూడండి, ఎక్స్ ప్లస్ 2 0 కాబట్టి ఎక్స్ ఎంత వస్తుంది మనకి -2 వస్తుంది. -2 అంటే దీన్ని తీసేసి మిగతా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఎక్స్ ప్లస్ -2 వేయండి. 3 ఇంటూ -2 అంటే -6 -2 అంటే -8 బై మళ్ళీ -2 -1 అంటే -3 ఇంటూ -2 -3 అంటే -5 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 8/15 వస్తుంది. పి వాల్యూ ఎంత 8/15 అంటే 8/15 బై ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ సి కావాలి. సి అంటే మళ్ళీ ఎక్స్ ప్లస్ ఎంత తీసుకోవాలి 3 తీసుకోవాలి. 3 తీసుకుంటే మళ్ళీ దీన్ని తీసేయాలి. ఇప్పుడు సో ఎంత వస్తుంది 3 ఇంటూ 3 9 మైనస్ 2 అంటే 7 బై 3 మైనస్ 1 అంటే 2 ఇంటూ 3 ప్లస్ 2 అంటే 5. సో ఎంత వస్తుంది ఇక్కడ 7/10. సో 7/10 బై ఎక్స్ మైనస్ 3. ఓకేనా. సో ఇలా ఎప్పుడు వేయగలమంటే ఇవన్నీ కూడా డిస్టింక్ట్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటేనే మనం ఇలా చేయగలము, లేకపోతే మామూలుగా ఓల్డ్ ప్రొసీజర్ ప్రకారమే చెయ్యాలి. ఓకే, సో బై పార్షియల్ ఫ్రాక్షన్స్ therefore integral of 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 dx equals to ఎలా రాస్తారు మైనస్ అదే ఇంటిగ్రల్ ఆఫ్ -1/6 by x minus 1 plus 8/15 by x plus 2 plus 7/10 by x minus 3 whole dx. స్ప్లిట్ చేసేద్దాం. -1/6 ముందుకు వస్తుంది, ఇంటర్లో ఆఫ్ 1/x - 1. నెక్స్ట్ 8/15 ముందుకు వస్తుంది. సో 8/15 ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1/x + 2 dx ప్లస్ 7/10 ముందుకు వస్తుంది. 7/10 ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1/x - 3 dx ఈక్వల్స్ టు -1/6 ఇంటర్లో ఆఫ్ 1/x - 1 అంటే ఏంటి లాగ్ మోడ్ x - 1 ప్లస్ 8/15 ఇంటూ ఇదేంటి లాగ్ మోడ్ x plus 2 plus 7/10 into log mod x minus 3 plus c. ఇదన్నమాట దీని యొక్క ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. సో లెట్ మళ్ళీ 7x minus 4 by x minus 1 whole square into x plus 2. చూడండి అన్నీ లీనియర్ ఫ్యాక్టర్సే. ఇదేంటి ఇలా x - 1 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి x - 1 ఇంటూ x - 1 ఇంటూ x + 2 అని అర్థం, అంతే కదా ఇది. సో అన్నీ లీనియర్ ఫ్యాక్టర్సే. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఒక x - 1 ఉంది కాబట్టి a/x - 1 అని తీసుకుంటాం. నెక్స్ట్ x - 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి b/x - 1 హోల్ స్క్వేర్ అని తీసుకుంటాము. ప్లస్ c/ నెక్స్ట్ x + 2 అని తీసుకుంటాం. చూడండి అన్ని డిస్టింక్ట్ కాదు, 1 రిపీట్ అయింది కాబట్టి ఇందాక తీసుకున్నట్టు మనం x ప్లేస్లో 1 x ప్లేస్లో -2 తీసుకుంటే రాదు ఇక్కడ. సో మామూలు మొత్తం చేయాల్సిందే. ఓకే, దెన్ 7x - 4 by x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2 ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత వస్తుంది x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2. సో x - 1 నాకు x - 1 పోతుంది, x - 1 మిగులుతుంది, x - 1 ఇంటూ x + 2 అంటే a ఇంటూ x - 1 ఇంటూ x + 2. నెక్స్ట్ b ఇంటూ ఒక x - 1 హోల్ స్క్వేర్ x - 1 హోల్ స్క్వేర్ పోతుంది, x + 2 మిగులుతుంది అంటే b ఇంటూ x + 2 ప్లస్ c ఇంటూ x + 2 x + 2 పోతుంది అంటే ఎంత వస్తుంది x - 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, దిస్ ఇంప్లైస్ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని ఈక్వల్ చేసేయండి. అంటే 7x - 4 ఈక్వల్స్ టు
ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. ఎక్స్ ప్లస్లో 1 ఇవ్వండి. పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామంటే దీన్ని మొత్తం సింప్లిఫై చేసేసి లైక్ టర్మ్స్ని కంపేర్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లస్లో 1 ఎక్స్ ప్లస్లో మైనస్ ఇలా తీసుకొని వేస్తున్నాం. అది ఎప్పుడు చేస్తున్నామంటే కింద రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు తీసుకొని చేస్తున్నాం. అక్కడ బిఎక్స్ ప్లస్ సి బై ఉన్నప్పుడు అప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు పాలినామియల్ తీసుకొచ్చేసి కంపేర్ చేయండి. అలా కాకుండా లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ ఎక్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేయండి, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 1 తీసుకుంటే ఎంత వస్తుంది? 7 ఇంటూ 1 అంటే 4, సారీ 7 మైనస్ 4 అంటే 3. దెన్ 3 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 తీసుకున్నాం కాబట్టి ఇది ఎంత వస్తుంది? ఏ ఇంటూ 0 అయిపోతుంది, మొత్తం 0. నెక్స్ట్ బి ఇంటూ 1 ప్లస్ 2 అంటే 3 ప్లస్ సి ఇంటూ 0. దిస్ ఇంప్లైజ్ చూడండి 3 ఈక్వల్స్ టు 3b. 3 ఈక్వల్స్ టు 3b. దిస్ ఇంప్లైజ్ b ఈక్వల్స్ టు ఎంత? 1. b ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు x ఈక్వల్స్ టు -2 తీసుకుందాం. దెన్ -2 తీసుకుంటే ఎంత వస్తుంది? 7 ఇంటూ -2 అంటే -14, -14 -4 అంటే -18 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఇది ఎంత వస్తుంది? 0 ప్లస్ b ఇంటూ ఇది కూడా ఎంత వస్తుంది? 0 ప్లస్ c ఇంటూ -2 -1 అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9. దిస్ ఇంప్లైజ్ 9c ఈక్వల్స్ టు ఎంత? -18. దిస్ ఇంప్లైజ్ c ఎంత వస్తుంది మనకి? -2 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ కావాలి కాబట్టి బీసీలో ఏ వాల్యూ కావాలి కాబట్టి సికి అది ఎక్స్కి నచ్చిన వాల్యూ ఇచ్చేయండి. ఎక్స్కి నచ్చిన వాల్యూ ఇవ్వండి. పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. దెన్ ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది? 7 ఇంటూ 0 అంటే 0, 0 మైనస్ 4 అంటే -4 ఈక్వల్స్ టు ఏ ఇంటూ 0 ఇస్తే 0 మైనస్ 1 అంటే -1 ఇంటూ 2 అంటే -2 ప్లస్ b ఇంటూ 2 ప్లస్ c ఇంటూ 0 మైనస్ 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో దిస్ ఇంప్లైజ్ -4 ఈక్వల్స్ టు -2a ప్లస్ 2b. b అంటే ఎంత? 1 కదా. 2 ఇంటూ b అంటే 2 ప్లస్ c అంటే -2 అంటే -2. సో అంటే b వాల్యూ c వాల్యూ ఇందులో వేస్తాను నేను. 2 క్యాన్సిల్. సో దిస్ ఇంప్లైజ్ ఏ ఎంత వస్తుంది? -4 బై -2 అంటే 2. దేర్ ఫోర్ ఏ ఎంత వచ్చింది? 2, b ఏమో 1, c ఏమో -2. సో ఇవి మళ్ళీ ఇందులో వేసేసి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకో. సో ఏబీసీ వాల్యూస్ వేసేయండి. ఏ ఎంత అక్కడ ఎంత వచ్చింది? 2, b 1, c -2. c ఏమో -2 వచ్చింది. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 7x minus 4 by x minus 1 whole square into x plus 2 dx equals to integral of 2 by x minus 1 plus 1 by x minus 1 whole square minus 2 by x plus 2 dx equals to 2 into 1 by x minus 1 integration log mod x minus 1. Next 1 by x square integration minus 1 by x అంటే 1 by x minus 1 అంటే -1 by x minus 1 minus 2 into 1 by x plus 2 ఇంటిగ్రేషన్ log mod x plus 2 plus c. అది ఇంటిగ్రేషన్ ఒకసారి మళ్ళీ స్ప్లిట్ చేసి కూడా డైరెక్ట్గా రాయొచ్చు. ఓకేనా? సో దీంతో మనకి రోమన్ 2 కంప్లీట్. ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x minus 1 2 into plus integral of 1 by x minus 1 whole square dx minus 2 into integral of 1 by x plus 2 dx 2 into log mod x minus 1. చూడండి 1 by x square ఫార్ములా ఉంది కదా. 1 by x square ఇంటిగ్రేషన్ ఏంటి? -1 by x అంటే -1 by x minus 1 మైనస్ 2 into 1 by x ఇంటిగ్రేషన్ ఏంటి? log mod x plus 2 ప్లస్ సి. ఇదన్నమాట దీనికి ఆన్సర్. సో దీంతో మనకి రోమన్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి రోమన్ 3 ఉంది. ఓకే, సో రోమన్ 3లో సమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.